ఇది కేవలం ఒక పెయింటింగ్ మాత్రమే కాదు, నిజంగా జరిగిన ఒక యథార్థ సంఘటన. ఆజాద్ హింద్ ఫౌజ్కి ఫస్ట్ ఫీమేల్స్ పై ఈ నీరా ఆర్య. ఈమె భర్త బ్రిటిష్ గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేసేవాడు. అతనికి ఓ రోజు బ్రిటిష్ గవర్నమెంట్ సుభాష్ చంద్రబోస్ గారిని చంపే టాస్క్ అసైన్ చేశారు. సుభాష్ చంద్రబోస్ పై అటాక్ చేస్తున్నారని తెలుసుకున్న ఆర్య నేతాజీ ప్రాణాలు కాపాడే ప్రయత్నంలో తన భర్తను కూడా చంపేస్తుంది. తన భర్తను చంపిన నేరానికి గాను నీరా ఆర్యను జైల్లో ఉంచారు. బ్రిటిషర్ జైలర్ ఆమెతో నేతాజీ ఎక్కడ ఉన్నాడో చెబితే రిలీజ్ చేస్తా అంటాడు. ఎంతో టార్చర్ చేస్తూ మళ్ళీ అడగడంతో నేతాజీ నా గుండెల్లో ఉన్నాడని చెప్తుంది. అప్పుడు ఆ జైలర్ నీ గుండెల్లోంచి నేతాజీని బయటకు తీస్తా అని చెప్పి కమ్మర్ని పిలిపించి ఆమె బ్రష్ని కత్తిరించారు. అప్పుడు ఆర్య బాధతో నొప్పిని భరించిందే కానీ నేతాజీ ఎక్కడ ఉన్నాడో చెప్పలేదు. నీరా ఆర్యని స్వతంత్రం వచ్చిన తర్వాత రిలీజ్ చేశారు. మిగిలిన జీవితాన్ని హైదరాబాద్లో గడిపిన ఆర్య ఉస్మానియా హాస్పిటల్లో మరణించింది. దేశం కోసం భర్తనే చంపిన నీరా ఆర్య గురించి మీ అభిప్రాయం కామెంట్లో